పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చర్చలు మనతో పాటుగా స్వామి వివేక్ పాటిల్ గారు ఉన్నారు. స్వామి గారు, మొత్తానికి ఇప్పుడు అధికార పార్టీని ఈసారి ప్రజలు గద్దదించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేది ఇటు బీజేపీ వర్షన్ కనబడతా ఉంది. సో మరి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంతేకాకుండా అక్కడక్కడ కొంత సీట్లలో అంటే పార్టీకి సంబంధించినటువంటి సీట్లలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఈసారి పార్టీ గెలిచేదే లేదంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. బట్ మీరేమంటారు? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులల్లా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడటం జరిగింది. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 9 నియోజకవర్గాలు ఉంటే 104 మంది ఈరోజు బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 104, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు 3, కాంగ్రెస్ 5, మొత్తం 119 నియోజకవర్గాలు. ఒక స్థానం ఖాళీ. మా ఎమ్మెల్యేనే మరి అక్కడ సాయన్న గారు చనిపోవడం వల్ల ఖాళీగా ఉంది. ఈరోజు 119 స్థానం, మేము 100 స్థానాలలో మేము ఉన్నాము. మరి ప్రతిపక్షం అనేది చెప్పుకుంటున్నా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం కూడా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం పార్టీ ఉంది. కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థాయి కూడా లేనటువంటి కాంగ్రెస్ ఈ రోజు మేము ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్పి కపటంగా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే క్రమంలో మరి ఈ రోజు ఎన్నికలు వచ్చింది కాబట్టి తెలంగాణలో గెలుస్తామంటున్నారు. అన్ని కూడా ఉత్తమ మాటలే. కర్ణాటక ప్రజలు అక్కడ బీజేపీ పార్టీని, అక్కడ అధికార పార్టీ చేస్తున్నటువంటి దురాగను 40% కమిషన్ ను మాకొద్దు ఈ కమిషన్ ప్రభుత్వము అని చెప్పి ప్రజలు ఒక పూర్తి స్థాయి పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న మాకు 63 స్థానాలు 2014లో గెలుచుకుంటే మరి 2018 ఎన్నికలల్లా మేము ఒక అధిక పార్టీతోని మేము ఎన్నికలకు పోయాము. ఇది రెఫరెండం అని చెప్పి మేము ముందస్తు ఎన్నికలకు పోయి ఆ ముందస్తు ఎన్నికలల్లా మాకు వచ్చిన సీట్లు 28 సీట్లు మాకు రావడం జరిగింది. మరి 2023 ఎన్నికల్లో కూడా రాబోయేది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ముచ్చటగా 3వసారి ఈ తెలంగాణ రాష్ట్రంలోకి మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. మీ టీవీ ఛానల్ వేదికగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మాకు 100 సీట్లు పోతా ఉన్నాయి. మీరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరి సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి ప్రభావం కూడా తెలంగాణ మీద పడే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే మరి మతతత్వ బీజేపీ పార్టీ కర్ణాటకలో వాళ్ళు ఉన్న స్థానాలే వాళ్ళు గెలుచుకోలేదు. వాళ్ళు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలల్లో సగం స్థానాలు వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మోడీ వచ్చి ప్రచారం చేసినా, అమిత్ షా వచ్చి సుడిగాలి ప్రచారాలు చేసినా కూడా కర్ణాటక ఎన్నడూ కూడా వాళ్ళని పట్టించుకొని పోలేదు. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టి చూసుకున్నది ఎవరు? తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం ఉన్నది ఎవరనేది తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుసు. రానున్న రోజులలో ఆప్కి బార్ కిసాన్ సర్కార్ రైతు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి మా తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కూడా 100 స్థానాలు మేము గెలుస్తామని చెప్పి ఇంత బలంగా చెప్తా ఉన్నామంటే మరి దానికి కారణం మా యొక్క ప్రభుత్వం పథకాలు. ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. ఒక స్వామి గారు 1 సెకండ్ ముందు ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్న తర్వాత కూడా ఒకసారి ఆనంద్ గుప్తా గారు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. మీరు మాట్లాడిన మాటకి ఒకసారి ఆచార్య గారి మాటలు విన్న ఆనంద్ గుప్తా గారి వర్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆచార్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక గెలిచిన తర్వాత ఇన్ఫాక్ట్ తెలంగాణపై ఉండబోదు అని చెప్పేసి ఇటు బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి చెప్తా ఉంది. సో ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి కర్ణాటక గెలిచినటువంటి ఆనందంలో కొంత
అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేదా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యాక్షన్ ప్లాన్లు కొనసాగుతా ఉన్నాయా? ఇప్పుడు పార్టీ తెలంగాణలో మరింత క్యాడర్ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్న. సరే, రాజకీయాలు అనేది కామన్, ఎలక్షన్లు అనేది వస్తుంటే కాలచక్రం, దాంట్లో ఒకరు అధికారంలో ఉంటారు, ఒకరు అధికారంలో ఉంటారు. సహజం, ఎవరు పార్టీ వాళ్ళు గెలుస్తుంది అనుకోవడంలో అది తప్పులేదు. పార్టీలో పనిచేసే ఎవరైనా ఆశించడంలో తప్పులేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలు చూశారు. ఇవాళ జరిగింది అనేది దేశ ప్రజలందరూ చూశారు. సరే, వాళ్ళ కర్ణాటకలో గెలిచిందని పర్యాయాలు వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ అధికారాన్ని కొల్లగొట్టి ఎమ్మెల్యేని అడ్డగోలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం 2 సార్లు పోయిన గత 5 ఇప్పుడు అట్లా చేస్తున్నారు. అంటే ప్రజలు దాన్ని గుర్తించరు. వీళ్ళు ఏం చేయాలి? ఈ 5 సంవత్సరాలు కర్ణాటక ప్రజలకు ఏం ఒరిగింది అనేది ఉద్దేశం కాబట్టి వాళ్ళ తీర్పు వేరే రకంగా వచ్చింది. నిజంగా ఆ కర్ణాటక ప్రజలకు వాళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించి ఉంటే, ప్రజల బాధలు తీర్చి ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లా కేంద్రం ఉంది కాబట్టి నమ్మి ఓట్లు వేసి ఇంకా అభివృద్ధి చేసుకునే వాళ్ళు. మరి కేంద్రంలో బీజేపీ ఉందన్నా కాంగ్రెస్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంది? విద్యార్థుల స్థాయికి కూడా, అంటే చదువుకోవడానికి స్కూళ్ళకి కాలేజీలకు వెళ్లే విద్యార్థి స్థాయికి ఇవాళ మతం పిచ్చి రెచ్చగొట్టి స్కూళ్ళల్లో కూడా జెండాలు పట్టుకొని యుద్ధం చేసే పరిస్థితికి దేశ విద్యార్థులను, ఉద్యోగస్తులను కృషి ప్రయత్నం చేసిరు. ఓవరాల్ గా మతం అనేది మనిషికి ఒక ఉనికి కోసము, లేకుంటే ఒక జీవన శైలి, కానీ మానవ మనుగడకి మాత్రం మతం అనేది అవసరం లేదు. దేశ ప్రజలు ఈ దేశంలో ఏ మతం లేకుండా స్వతంత్రం కోసం పోరాటం చేసి అన్ని మతాలు, అంటే హిందూ మతమే ఈ దేశం పాలించాలి, హిందువులే ఈ దేశంలో ఉండాలని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు అసలు నిన్న పేపర్ లో చూసినాను. అసలు ఇది దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా, అంటే హిందుత్వమే ఈ దేశంలో ఉండాలి, హిందువులే ఈ దేశంలో ఉండాలంటే, మరి కంట్రీస్ లో క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, మైనారిటీస్ కంట్రీలు ఉన్నాయి. మరి అక్కడ కూడా మైనారిటీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉండాలంటే మరి ఈ దేశ హిందువులని మరి అన్ని దేశాల నుంచి తరిమి కొట్టడం, దేశంలో ఉపాధి కల్పించే అవకాశం మన భారతదేశంలో ఉందా? అంటే నిజంగా ఈ దేశంలో హిందూ దేశము, హిందువులే నివసించాలి, హిందువులే పాలించాలి. మరి ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు నిన్ను నమ్మలేదు. 60 సంవత్సరాలు మరి బీజేపీ అంటే దాని అర్థం ఏంది? ఈ దేశానికి మతం పిచ్చి అవసరం లేదు, దేశానికి మానవ వనరులు కావాలి, మనుషులకు కావాల్సినటువంటి మనకూర్చుకోవాలి, ఉపాధి కావాలి, ఉపాధి కల్పన కావాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని 20 సంవత్సరాలు బీజేపీని గుర్తించలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గెలిపించిందంటే దాని అర్థం నువ్వు అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిన్ను నమ్మలేదు అంటే నువ్వు 40% సర్కారు అని చెప్పేసి ఒక రాముణ్ణి అంజనేయుని పెట్టుకుంటే తప్ప నువ్వు వాళ్ళ పేర్లు చెప్తే తప్ప నీకు ఓట్లేసే పరిస్థితి లేదు. అంత మీ పార్టీ అంటే ప్రజలకు ఏం కావాలో నువ్వు చెయ్యాలి, చెప్పాలి, వాళ్ళ కష్టాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇవాళ విద్యార్థులకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి ఏం జరగాలని చెప్పన్న బజరంగలని, హనుమాన్ అని, శ్రీరామ్ అని తెలియదా? నేను ఒక హిందూని, మాకు నేర్పియాలి, ఈ దేశ ప్రజలకు నేర్పియాలి. నిజంగా ఈ దేశంలో ఉండాలంటే అబ్దుల్ కలాం అనేటోడు ఈ దేశానికి దొరికేవాడా? ఈ దేశ సంపద దేశంలో హిందువులే ఉండాలంటే మరి అంబేద్కర్ అనేటోడు ఈ దేశానికి రాజ్యం అందించేవాడా? రాజకీయాలు చేయాలనుకుంటే రాజ్యాంగాలే తప్ప ఇవాళ నిజంగా హిందూయిజము, మైనారిటీయిజం అని పెట్టుకోవాల్సి వస్తే నువ్వు హిందూ ధర్మ రక్షణ సమితి అని పెట్టుకోవాలి. భారత పార్టీ అని పేరు కాదు, పేరు మార్చుకోవాలి. నిజంగా భారతదేశానికి ఏం చేయాలంటే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి రాజకీయాన్ని మతాంగపరంగా చేయాలనుకున్నప్పుడు ఇవాళ ఒక హిందూ ధర్మ రక్షణ సమితి పెట్టుకొని చేయాలి. బీజేపీ భారతీయ జనతా పార్టీని పెట్టుకొని జనాల మతం పేరుతో విడదీసి, గతంలో మన స్వతంత్ర రాకముందు బ్రిటిషర్లు చేసి కుల మతాల చిచ్చులు పెట్టి ఈ దేశాన్ని విడగొట్టి బ్రిటిషర్లు ఆక్యుపై చేసుకొని మనకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాదాపు మన దేశాన్ని బ్రిటిషర్ల చేతిలో నలిగినాం. అంటే ఇవాళ మళ్ళీ ఆ స్థాయి పరిస్థితి ఉంది కాబట్టి దేశ ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేసిరు. కుటుంబ పాలన అంటారు. బీజేపీలో ఎంతమంది దేశాలు అర్పించిండ్రండి?
భారతదేశం కోసం కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని పునర్నిర్మాణం చేసింది గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు ఏదైతే తెలంగాణలో జరిగినా దేశం కోసం బలైనటువంటి త్యాగాల పునాదుల మీద ఇవాళ ఈ దేశాన్ని కాబట్టి ఘన చరిత్ర గాంధీ కుటుంబానికి. అటువంటి కుటుంబాన్ని ఇవాళ కుటుంబ పాలన అంటున్నారు. మీరు బీజేపీలో ఎంతమంది దేశం కోసం ఆత్మత్యాగాలు చేస్తూ ఆత్మ బలిదానాలు జరిగినాయి? బీజేపీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయినారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇందిరా నుంచి రాజీవ్ గాంధీ వరకు దేశం కోసం ఈ దేశం పునర్నిర్మాణం అసలు ఏమి లేని ఈ దేశాన్ని నిర్మాణం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సగటున ఒక మానవుడు నివసించడానికి ఒక అన్ని హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన ఎవరు చేస్తున్నాడు? కుటుంబ పాలన చేస్తే ఏం సంపాదించుకొని దేశాలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టి అవినీతి చేసారు. కర్ణాటకలో ఎందుకు ప్రజలు మిమ్మల్ని చీకొట్టి 40% కమిషన్లు తీసుకుంటారని కదా మీరు వాళ్ళ కుటుంబ పాలన. అసలు ఇవి వాస్తవంగా ఈ దేశానికి కావాల్సింది సంపద సృష్టించతోడు, ఈ దేశానికి ఉపాధి కల్పించేతోడు, ఉపాధి కల్పించేటోడు కావాలి. అరే దేశ సంపద అమ్ముకునేటోడు కావాలా? దేశ ప్రజలకు ఉపాధి కల్పించేటోడు కావాలా? దేశానికి సంపద సృష్టించేటోడు కావాలా? కాబట్టి నిజంగా కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టి పెట్టుకొని నిజంగా ఈ కర్ణాటక ఎలక్షన్స్ అనేది ఈ దేశ భవిష్యత్తు ఒక పునాది లాంటిది. ఇవాళ తీర్పు ఏ విధంగా ఇచ్చారంటే జేడిఎస్ గతంలో ఏం జరిగింది, ఆయన కుమారస్వామి పోయిన పర్యాయంలో ఇట్లనే 4 నెలలు 5 నెలలు చేసిండు, మళ్ళీ అధికారంలో పోయింది. మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలులో అది అట్లే జరిగింది. మహారాష్ట్రలో అదే పని చేసిరు. ఇట్లా ఎక్కడ బీజేపీకి రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వం కాబట్టి ప్రజలు దీన్ని బుద్ధి చెప్పడానికి ఆ ఓటు వేసి మరి 136 సీట్లు గెలిపించడం జరిగింది. మతాలకు సంబంధించినటువంటి చర్చను తీసుకొస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా మత విధ్వంసాలు రేపెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తా ఉంది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ అనే పేరెందుకు? హిందూ రక్షణకు సంబంధించి హిందూ పార్టీగా పేరు పెట్టుకోవచ్చు కదా అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ కనబడతా ఉంది. సో ఇప్పుడు ఎటకేలకు మళ్ళీ గతంలో 2024, 2014, 2018లో ఏ విధంగానైతే అధికార పార్టీకి ప్రజలు పట్టం కట్టారో ఈసారి 2023లో కూడా 100కు పైగా సీట్లలో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. సో దీనికి మీరు ఏం చెప్తారు? వర్మ గారు నమస్కారం. స్వామి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు 104 సీట్లు గెలిచినాం, ఎంఐఎం 7 సీట్లు గెలిచిందని చెప్పిండ్రు. ఏ పార్టీలకు వెళ్ళి ఎన్ని సీట్లు గెలిచిండ్రు, ఎన్ని సీట్లు గుంజుకొని పెట్టరు, ఈరోజు పార్టీ లోపల ఆయనకు అధికారం ఏ విధంగా వచ్చింది, ఉద్యమం గురించి పాటుపడ్డోళ్ళు ఎవరు, ఉద్యమం గురించి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఉద్యమాన్ని తిట్టిన వాళ్ళు ఎంతమంది, ఆ తిట్టిన ఈరోజు మంత్రి పదవులను ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చిండు, ఉద్యమంలో చేసిన వాళ్ళని ఎక్కడ పోయినరు. ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే తెలంగాణ ఇవ్వడానికి మొదటి మద్దతు ఇచ్చింది బీజేపీ పార్టీ. సరే ఒక ఉద్యమ నాయకునికి పట్టం కట్టి మనం కూడా ఏదైతే 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం తెలంగాణ గురించి కాబట్టి కేసీఆర్ ముందుకు వచ్చాను కాబట్టి కేసీఆర్కి ఇచ్చిన తర్వాత చేసిండు. ఆయన కుటుంబము ఆయనకు తిట్టిన వాళ్ళకు పాదాభివందనం చేయించుకొని ఇచ్చిండు. అన్న ఇప్పుడు అన్న మాట్లాడుతుంది, నేను డిస్టర్బ్ చేయలే. ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడిని అంటే నేను మాట్లాడతాను. గుప్తా మనిషి మీరు బీజేపీ నాయకులు ఆ వర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడు అన్న. 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది మీరే కదా. మరి ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. మరి ఉద్యోగ కల్పన జరిగినప్పుడు, అభివృద్ధి జరిగినప్పుడు మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా. మరి ఏదైతే అధికారంలో ఉన్నారో మరి రేపు జరగబోయే ఎలక్షన్లకు గెలిచినా కూడా టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసినప్పుడు, ఉద్యోగ కల్పన జరగలేదన్నప్పుడు నువ్వెందుకు కేంద్ర ప్రభుత్వం మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నా? మరి 10 సంవత్సరాలు ఎందుకు 10 కోట్ల 20 కోట్ల ఉద్యోగాలు ఎందుకు దేశ ప్రజలకు ఇవ్వలేకపోయారు? డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడతారు. డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మీ బీజేపీ డెవలప్ అవుతాం, ప్రజలు డెవలప్ కాలే. ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద పడినాయి, మా ఇంజన్ బతకడానికి మా ఇంజన్ నడిపియండి నాయన ప్రజలు కోరుకుంటారు. కర్ణాటకలో జరిగింది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే
పేద ప్రజల ఇంజన్ రోడ్ ఎక్కి వాళ్ళ బతుకులు జీవనం కొనసాగించండి అని కోరుకున్నారు తప్ప మీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ దేశానికి ఉద్ధరించింది లేదు. బీజేపీ కేంద్రంలో రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంత డెవలప్మెంట్ చేసిరో మీరు తెలుసు. ఉన్న ఈ దేశ సంపద అమ్ముకొని ఈ దేశం ఉన్న సంపదను సృష్టించేటోడు కావాలి ఈ దేశానికి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కావాల్సింది. చిన్న మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళ ఇంజన్ నడవాలి, వాళ్ళ కుటుంబాన్ని నడివే పరిస్థితి కావాలి ఈ దేశానికి. మతం పిచ్చి తీసుకొచ్చి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి మీరు ఇవాళ ఆచార్య గారు ఒక సెకండ్ ఆయన సమాధానం ఇస్తా ఉన్నారు. 1 సెకండ్ ఆచార్య గారు. ఎస్ చర్చిద్దాం. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అవసరం లేదా ఈ దేశానికి? ఈ దేశానికి రక్షణ కోసం అణుబాంబు కనిపెట్టినటువంటి అబ్దుల్ కలాం అవసరం లేదా? అంటే ఈ దేశం కోసం స్వతంత్రంలో స్వతంత్ర సమరయోధులుగా సబ్బన్న వర్గాలు సెక్యులరిజంతో ఈ దేశాన్ని రక్షించి ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సబ్బన్న వర్గాలు అవసరం ఈ దేశానికి? అబ్దుల్ కలాం అవసరం, అంబేద్కర్ అవసరం. అంటే దీన్ని ఏమనాలి? ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రాజకీయం చేస్తున్నారా? ఈ దేశాన్ని పాలించడానికి రాజ్యాంగం కావాలి, మతం కాదు. ఆచార్య గారు రాజ్యాంగబద్ధంగా పాలించే ఈ దేశానికి అవసరము. మీరు మతం పిచ్చి లేపి ఇంతకంటే సిగ్గుచేటింగ్ ఏమైనా ఉందా? ఆచార్య గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తా ఉన్నారు. సమాధానం వినేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన సమాధానం ఇస్తా ఉన్నారు. మీరు అడిగేటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తా ఉన్నారు. ఒక్కసారి ఆయన మాట్లాడే